నైట్ 11 గంటల ప్రాంతంలో కడప డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ వారి సమాచారం మేరకు కడప రేంజర్ సార్ కె ప్రసాద్ వారి ఆధ్వర్యంలో మామిలపల్లి సెక్షను ఇప్పపంట బీటు వంకబావి రస్తా ప్రదేశంలో ఈ యొక్క ఇన్నోవా వెహికల్ లోడ్ చేసుకున్నారని చెప్పి మాకు రహస్య సమాచారం రావడం జరిగింది. హుటాహుటిన మేమందరం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో 11 నుంచి బయలుదేరి మేము 12 1 గంట ఆ ప్రాంతానికల్లా ఉన్నాము, ఆ ఏరియాకి చేరుకొని ఉన్నాము. తర్వాత 1 తర్వాత మిడ్ నైట్ ప్రాంతంలో ఈ యొక్క వెహికల్ ఆ యొక్క రస్తా వెంబడి రావడం జరిగింది. మేమందరం కూడా అలర్ట్ అయ్యి ఆ యొక్క వెహికల్ను చుట్టుముట్టి పట్టుకోవడానికి ప్రయత్నించినాము. అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మా యొక్క రాకను గమనించి ఆ యొక్క వెహికల్ని అక్కడే వదిలేసి చెట్ల పొదల మాటన రాత్రి చీకటి ప్రాంతంలో చీకటి అయినందున తప్పించుకొని పారిపోవడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో మేమందరం కూడా సాధ్యమైనంత వరకు మా యొక్క శాయశక్తిలో కృషి చేసి ఆ ముద్దాయిల కోసము తలా ఒక వైపున వెళ్ళి వెతకడం జరిగింది. కానీ మా యొక్క ప్రయత్నాలన్నీ కూడా వృధా అయ్యాయి. ఆ ప్రాంతంలో మేము ఈ యొక్క వెహికల్ను తర్వాత ఈ యొక్క ముద్దులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని గమనించి ఇవన్నీ కూడా ఇల్లీగల్గా ఈ యొక్క గుర్తించి వీటిని కేసు చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా యొక్క రేంజ్ ఆఫీసర్ వారు తీసుకొని ఆర్టీఓ దగ్గర నుంచి సమాచారం సేకరించి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం చూస్తే వెహికల్ ఓనరు పులి వరప్రసాద్ సన్నాప్ రవికుమారు, తర్వాత ఈ ప్రొద్దుటూరుగా అడ్రస్ తేలింది. ఆ దిశలో మేము ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆపరేషన్లో ఒక ఇన్నోవా వెహికల్, సిల్వర్ కలర్ వెహికల్, తర్వాత 34 చెక్కుడు చేసినటువంటి ఎర్రచందనం దుంగలు దొరకడం మాకు జరిగింది. ఈ యొక్క కేసు కడప రేంజర్స్ వారి ఆధ్వర్యంలో మద్దిమడుగు సెక్షను, మామిలపల్లి సెక్షను అందరము ఈ యొక్క కేసులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొని ఈ కేసును పట్టుకోవడం జరిగింది. లేదండి, ఒక వెహికల్ 34 ఎర్రచందనం ముద్దులు మాత్రమే మాకు దొరికినవి. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి ఈ యొక్క ఆర్టీఓ వారి దగ్గర సమాచారం తీసుకొని పలానా వ్యక్తి అని చెప్పేసి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ దిశగా ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము.